బ్రేకింగ్ లో చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరి కాసేపట్లో వెలువడనున్నాయి. ఇక కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేపట్టారు. 19 కౌంటింగ్ సెంటర్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 5,000 మంది సిబ్బంది కౌంటింగ్లో పాల్గొంటారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించి ఆ తర్వాత 8 గంటలకు ఈవీఎం ఓట్లను లెక్కిస్తారు. తొలి గంటలోనే ఎర్లీ ట్రెండ్స్ బయటపడే అవకాశాలున్నాయి. మరోవైపు కౌంటింగ్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హస్తిన సమరంలో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ల మధ్య త్రిముఖ పోరు కొనసాగింది. ఏ పార్టీని విజయం వరిస్తుందో అనే ఆసక్తి రేపుతోంది. 70 స్థానాల్లో 7,999 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వారి భవితవ్యం తేలనుంది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీకే అనుకూలంగా వచ్చాయి. ఆప్ మాత్రం అవి ఫేక్ సర్వేలంటూ తోసిపుచ్చుతోంది. ఎవరికి వారే తమ వాదనలు వినిపిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్, పీపుల్స్ పల్స్ ఒకే తీర్పునిస్తాయా లేదా అంచనాలు తారుమారవుతాయా అనే ఉత్కంఠ అయితే నెలకొంది. దేశమంతా ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రెండు 2015-2020 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆప్ హ్యాట్రిక్ ధీమాతో ఉంది. అయితే రెండోసారి అధికారంలోకి వచ్చిన ఆప్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. లిక్కర్ స్కామ్లో మనీష్ సిసోడియాతో పాటు సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం జైలుకు వెళ్లాల్సి వచ్చింది. వీళ్ళిద్దరూ బెయిల్పై బయటకు వచ్చారు. అయితే 2024 సెప్టెంబర్లో సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేసి అతీషికి సీఎం పగ్గాలు అప్పగించారు. లిక్కర్ స్కామ్ ఆప్కు చాలా ఇబ్బందికరంగా మారే అవకాశాలు లేకపోలేదు. 2015 ఎన్నికల్లో 67 సీట్లు గెలుచుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ 2020 ఎన్నికల్లో 62 స్థానాల్లో విజయం సాధించింది. గత 27 ఏళ్లలో కాషాయ పార్టీ ఒక్కసారి కూడా హస్తినలో పాగా వేయలేకపోయింది. ఢిల్లీ సీఎం పీఠం దక్కించుకోవాలనే పట్టుదలతో వ్యూహరచన చేపట్టిన బీజేపీ ఈసారి ఎన్నికల హామీల్లో ప్రజాకర్షక పథకాలకు ప్రాధాన్యం ఇచ్చింది. అయితే బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరు అనేది ప్రకటించకపోవడం, కేజ్రీవాల్తో ఢీకొట్టే స్థాయినత కనిపించకపోవడం ప్రతికూలంగా మారే ఛాన్స్ ఉంది. మరోవైపు 2015లో ఆప్ అధికారంలోకి రావడానికి ముందు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. షీలా దీక్షిత్ 15 ఏళ్ల పాటు ఢిల్లీ సీఎంగా పనిచేశారు. ఈసారి కాంగ్రెస్ పోటీ చేసినప్పటికీ ప్రధానంగా బీజేపీ, ఆప్ మధ్య జరిగిందన్న అంచనాలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాసేపట్లో వెలువడనున్నాయి. ఇక కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేపట్టారు. 19 కౌంటింగ్ సెంటర్లలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. 5,000 మంది సిబ్బంది కౌంటింగ్లో పాల్గొంటారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించి ఆ తర్వాత 8 గంటలకు ఈవీఎం ఓట్లను లెక్కిస్తారు. తొలి గంటలోనే ఎర్లీ ట్రెండ్స్ బయటపడే అవకాశాలున్నాయి. మరోవైపు కౌంటింగ్కు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హస్తిన సమరంలో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ల మధ్య త్రిముఖ పోరు కొనసాగింది. ఏ పార్టీని విజయం వరిస్తుందో అనే ఆసక్తి రేపుతోంది. 70 స్థానాల్లో 7,999 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వారి భవితవ్యం తేలనుంది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీకి అనుకూలంగా వచ్చాయి. ఆప్ మాత్రం అవి ఫేక్ సర్వేలంటూ తోసిపుచ్చుతోంది. ఎవరికి వారే తమ వాదనలు వినిపిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్, పీపుల్స్ పల్స్ ఒకే తీర్పునిస్తాయా లేదా అంచనాలు తారుమారవుతాయా అనే ఉత్కంఠ నెలకొంది. దేశమంతా ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రెండు 2015-2020 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆప్ హ్యాట్రిక్ ధీమాతో ఉంది. అయితే
రెండోసారి అధికారంలోకి వచ్చిన ఆప్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. లిక్కర్ స్కామ్లో మనీష్ సిసోడియాతో పాటు సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం జైలుకెళ్లారు. వీళ్ళిద్దరూ బెయిల్పై బయటకు వచ్చారు. అయితే 2024 సెప్టెంబర్లో సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేసి అతీషిక్ సీఎం పగ్గాలు అప్పగించారు. లిక్కర్ స్కామ్ ఆప్కి ఇబ్బందికరంగా మారే అవకాశాలు లేకపోలేదు. 2015 ఎన్నికల్లో 67 సీట్లు గెలుచుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ 2020 ఎన్నికల్లో 62 స్థానాల్లో విజయం సాధించింది. గత 27 ఏళ్లలో కాషాయ పార్టీ ఒక్కసారి కూడా ఆస్తిలో పాగా వేయలేకపోయింది. ఢిల్లీ సీఎం పీఠం దక్కించుకోవాలనే పట్టుదలతో వ్యూహరచన చేపట్టిన బీజేపీ ఈసారి ఎన్నికల హామీల్లో ప్రజాకర్షక పథకాలకు ప్రాధాన్యం ఇచ్చింది. అయితే బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరు అనేది ప్రకటించకపోవడం, కేజ్రీవాల్తో ఢీకొట్టే స్థాయి నేత కనిపించకపోవడం ప్రతికూలంగా మారే ఛాన్స్ ఉంది. మరోవైపు 2015లో ఆప్ అధికారంలోకి రావడానికి ముందు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. షీలా దీక్షిత్ 15 ఏళ్ల పాటు ఢిల్లీ సీఎంగా పనిచేశారు. ఈసారి కాంగ్రెస్ పోటీ చేసినప్పటికీ ప్రధానంగా బీజేపీ ఆప్ మధ్యే పోటీ జరిగిందన్న అంచనాలు కనిపిస్తున్నాయి.